Hi, welcome to Parnika Maths. AP Inter Maths ma 11th chapter Introduction to Three-Dimensional Geometry. Last video lo exercise 11 complete అయిపోయింది కదా. ఈ వీడియోలో exercise 11b స్టార్ట్ చేద్దాం. exercise 11b లో ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికన్నా మీకు ఒక్క ఫార్ములా తెలిస్తే చాలమా. అదేంటంటే ఏవైనా రెండు పాయింట్స్ PQ అని ఇచ్చారనుకుందాం. ఒకటి వచ్చి x1 y1 z1, ఇంకొకటి వచ్చి x2 y2 z2. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ PQ ఫార్ములా ఏమవుతుందంటే x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. ఆల్రెడీ మీకు డిస్టెన్స్ బిట్వీన్ రెండు పాయింట్స్ వచ్చు కదా. స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లో కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. ఏంటి ఫార్ములా? x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ ఎక్స్ట్రాగా z2 minus z1 whole square యాడ్ అవుతుంది. అంతే. ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే చాలు ఎక్సర్సైజ్ 11b లో ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా? ఇప్పుడు దాంట్లో ఒక పాయింట్ ఆరిజిన్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది చూడండి. ఒకటి ఆరిజిన్ అయిపోతే ఏమవుతుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్. ఆ 1 x1 y1 z1 ప్లస్ లో xyz ఉంటే ఎప్పుడైతే ఒక పాయింట్ ఆరిజిన్ అయిపోతే ఇంకో పాయింట్ xyz అయితే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ OP ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఈ ఫార్ములా దీని నుంచే వచ్చింది మా. ఒకవేళ మీకు ఫార్ములా ఇది గుర్తు లేకపోయినా పర్వాలా, ఇక్కడ ఒక ప్లేస్ లో ఆరిజిన్ ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో మనం నేర్చుకున్నది ఒకే ఒక ఫార్ములా. ఏంటది? డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. గుర్తుంటుందా? అది గుర్తుంటే చాలు ఎక్సర్సైజ్ 11b లో ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏమిచ్చారు? 2 3 5 4 3 1. ఒకదాన్ని P అనుకోండి, ఇంకో దాన్ని Q అనుకోండి. ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి. ఫార్ములా ఏంటమ్మా? డిస్టెన్స్ PQ అని రాస్తే డిస్టెన్స్ బిట్వీన్ PQ అని అర్థం. ఓకేనా? x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. That equals to x2 4 minus x1 2 whole square, y2 3 minus y1 3 whole square, z2 1 minus z1 5 whole square. So ఇది ఏమవుతుంది? 4 లో 2 పోతే 2 స్క్వేర్, 3 లో 3 పోతే 0. సో మళ్ళీ 5 లో 1 పోతే -4 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. 4 స్క్వేర్ ఎంత? 16. 16 ప్లస్ 4 ఎంత? 20. 20 ఎలా రాస్తాం? 5 4s. √4 అంటే ఎలాగుంటది? 2 స్క్వేరా? అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2ఆ? సో దిస్ ఈక్వల్స్ టు 2√5. అంతే ప్రాబ్లం అయిపోయింది. జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, దీన్ని x1 y1 z1 అనుకోండి, దీన్ని x2 y2 z2 అనుకోండి. ఇప్పుడు డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి? ఎప్పుడైనా సరేమా ఈ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ లో ఫార్ములా కూడా మార్క్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఫార్ములా రాయాలి. x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. మీరు ప్రాబ్లం కరెక్ట్ గా చేసి ఫార్ములా రాయకపోయినా కూడా మార్క్స్ కట్ అయిపోతాయి. x2 ఎంత? 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 3 whole square, y2 4 minus y1 7 whole square, z2 minus 1 minus z1 2 whole square. సో ఇది ఏమవుతుంది? 3 4 5 5 స్క్వేర్, 7 లో 4 పోతే -3 హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్. అంతేనా? సో ఇది ఏమైంది? 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9. మైనస్ ఇంటూ మైనస్ ఎక్కడైనా సరే హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ప్లస్ అయిపోతుంది మా. సో ఇది ఏమవుతుంది? 25 ప్లస్ 9 9 18 కదా. 8 9 10 11 12 13 4 √43. ఇది ప్రైమ్ నెంబర్, ఇంకా ఫ్యాక్టర్స్ రావు. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, x1 y1 z1 అనుకోండి, x2 y2 z2 అనుకోండి. డిస్టెన్స్ ఫార్ములా నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఫార్ములా రాయాలి. x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. x2 1 minus x1 minus into minus plus 1 whole square, y2 minus 3 minus y1 3 whole square, z2 4 minus into minus plus 4 whole square. సో ఇది ఏమవుతుంది? 1 plus 1 2 square,
3 plus 3 minus 6 whole square. 4 plus 4 8 square. So ఇది ఏమైంది 2 square 4 6 6 36 8 8 64. 64 plus 36 అంటే మీకు తెలుసు 100 అవుతుంది. 100 plus 4 అంటే 104. మరి 104 కి ఫ్యాక్టర్స్ అంటే ఎలా వస్తాయి? 2 5s 2 2s. అవునా? మళ్ళీ 2తో 2 2s 4 2 6 12. మళ్ళీ 2 1s 2 3s. అవునా? ఇక్కడ ఒక రెండుని అయితే పేర్ చేయొచ్చు. దీన్ని పేర్ చేయలేం కాబట్టి 13 2s 26 ఉంది కదా, అలాగే రాసుకుందాం. సో 2 square into 26. దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 అవుతుంది. 2 root 26. దిస్ అవర్ ఆన్సర్. ఏం చేయట్లేదు, మా ప్రాబ్లమ్స్లో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, సాల్వ్ చేస్తున్నా అంతే. మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ దాంట్లోనే ఫోర్త్ వన్ మా ఒకదాన్ని x1 y1 z1 అనుకోండి, ఇంకొక దాన్ని x2 y2 z2 అనుకోండి. డిస్టెన్స్కి ఫార్ములా ఎన్నిసార్లు చెప్తారు మేడం, మాకు వచ్చేసింది అంటారా? ఓకే, రాసేసేయండి. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x2 మైనస్ 2 మైనస్ x1 2 హోల్ స్క్వేర్, y2 1 మైనస్ y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, z2 3 మైనస్ z1 3 whole square. So minus 4 whole square. 1 plus 1 2 square. 3లో 3 పోతే 0. సో ఇదేమవుతుంది 4 square plus 16. 2 square 4. 16 plus 4 అంటే రూట్ 20. ఇందాకే చేసాం కదా, 5 4s అంటే ఇదేమవుతుంది 2 root 5. అంతే ప్రాబ్లం అయిపోయింది. ఓకేనా? ఏంటి మేడం అంత ఫాస్ట్గా చెప్తున్నారు? ఏముంది మా, జస్ట్ ఫార్ములా రాసాను, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చేస్తున్నా అంతే. అందుకనే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ పి ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నారు. సో డిస్టెన్స్ ఏమవుతుందో, ఇచ్చిన పాయింట్ని XYZ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో ఏమవుతుంది 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. 16 ప్లస్ 9 ఎంత 25. 25 ప్లస్ 4 ఎంత 29. 229 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి అక్కడితో ఆపేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి థర్డ్ వన్. ఫైండ్ x ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ 9 units. డిస్టెన్స్ ఇచ్చేసారు, ఇక్కడ x ఉంది కదా, దీన్ని కనుక్కోమన్నారు. ఏం చేద్దాం? సొల్యూషన్. లెట్ ఒకదాన్ని p అనుకుందాం. p ఈక్వల్స్ టు 5, -1, 7 అండ్ q ఈక్వల్స్ టు x, 5, 1. ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ pq ఈక్వల్స్ టు ఎంత అన్నారు? 9 అన్నారు. ఓకేనా? ఇక్కడ pq ఫార్ములాలో ఎలా వస్తుంది? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9. అవునా? ఇక్కడ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. మీరు రాసుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇలా షార్ట్ కట్ కాదు, ఫుల్ ఫామ్ రాయండి. చూడండి, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x2 అంటే x మైనస్ x1 అంటే 5 హోల్ స్క్వేర్, y2 అంటే 5 మైనస్ y1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, z2 మైనస్ 1 మైనస్ z1 7 హోల్ స్క్వేర్. 9 9s 81. ఇది చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్. ఫార్ములా తెలుసు కదా, ఏంటది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 మైనస్ 5 2s 10x. ఇది చూడండి, 5 ప్లస్ 1 6 6 36. 7లో 1 పోతే 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ అయినా ప్లస్ 6 హోల్ స్క్వేర్ అయినా ఒకటే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 6 6 36 ఈక్వల్స్ టు 81. సో x స్క్వేర్ మైనస్ 10x. మిగిలినవి యాడ్ చేసుకోండి. 25 36 36. 6 2s 12 6 3s 18. 1 మైనస్ చేస్తే 17. 3 4 5 6 7 8 9 97. ఈ ప్లస్ 81 ఇటు సైడ్కి వస్తే మైనస్ 81 ఈక్వల్స్ టు 0. సో ఇది ఏమైంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x. 7లో 1 పోతే 6, 9లో 8 పోతే 1. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ టైం లాస్ట్ టైం మల్టిప్లై చేయండి. 16x స్క్వేర్. ఫ్యాక్టర్స్ రావాలి, 10 రావాలి. 8 2s x x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి దీనికి మైనస్ పెట్టేసేయండి.
ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్స్ తీసుకుంటే రెండింటిని యాడ్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ రావాలి, రెండింటిని మల్టిప్లై చేస్తే పైన ఉండే టర్మ్ విత్ సింబల్ రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 2 16 x ఇంటూ x x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2x మైనస్ 10x సరిపోయిందా? సబ్స్టిట్యూట్ చేయండి. x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8x ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో x కామన్ తీయండి, x మైనస్ 2 మైనస్ 8 కామన్ తీయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 8 2 16 ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, x మైనస్ 2 కామన్ తీయండి, ఇక్కడ x మిగిలింది, ఇక్కడ మైనస్ 8 మిగిలింది, ఈక్వల్స్ టు 0. సపరేట్ చేయండి. x మైనస్ 2 ఈక్వల్స్ టు 0 ఆర్ x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు 2 ఆర్ x ఈక్వల్స్ టు 8. వాళ్ళు ఫైండ్ ద x అన్నారు కదా, వచ్చేసిందా వాల్యూస్? xకి 2 వాల్యూస్ వచ్చాయి. ఈ రెండిట్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా డిస్టెన్స్ బిట్వీన్ దమ్ 9 యూనిట్స్ అవుతుంది. ఓకేనా? ఏముంది, మా డిస్టెన్స్ 9 ఇచ్చేసారు, ఫార్ములా తెలుసు, స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయింది, సాల్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, దానికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చాయి. ఓకేనా? అర్థమైందా? దీంతో ఫస్ట్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. మరి సెకండ్ రోమన్ స్టార్ట్ చేద్దామా? రోమన్లో ఫస్ట్ వన్ మా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఏంటి? అన్ని 3 ఒకే స్ట్రైట్ లైన్ పైన ఉన్నాయని. అవునా? ఒకవేళ ఇలా ఉంటే ఆర్డర్ పీక్యూని క్యూఆర్ని యాడ్ చేస్తే పిఆర్ రావాలి, లేదా పిఆర్ క్యూ అని ఉందనుకో పిఆర్ని క్యూఆర్ని యాడ్ చేస్తే పీక్యూ రావాలి. అంటే రెండింటిని యాడ్ చేస్తే మూడోది కానీ వచ్చిందంటే దెన్ వీ కెన్ సే దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ కనుక్కుందాం. ఒకదాన్ని పి అనుకోండి, ఒకదాన్ని క్యూ అనుకోండి, ఒకదాన్ని ఆర్ అనుకోండి. పిక్యూ ఈక్వల్స్ టు, ఇప్పుడు పీకి క్యూకి కదా, ఇది x1 y1 z1 తీసుకోండి, ఇది x2 y2 z2 తీసుకోండి. నేను ఫార్ములా రాయట్లేదమ్మా, మీకు అలవాటు అయింది కదా ఫార్ములా, మీరు మాత్రం ఖచ్చితంగా ఫార్ములా రాయండి. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాను, మీరు మాత్రం ఫార్ములా రాయండి. 2 + 1 3 స్క్వేర్, 3లో 2 పోతే 1 మైనస్ 1 హోల్ స్క్వేర్, 5లో 3 పోతే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది? 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. సో ఇదేంటి? 9 10 14 రూట్ 14. ఇలాగ పెట్టుకుందామా? సేమ్ అలాగే క్యూఆర్ కనుక్కోండి. ఇప్పుడు ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. x2 మైనస్ x1 7 మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 0 మైనస్ 2 హోల్ స్క్వేర్, z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో ఇది ఏమవుతుంది? 7లో 1 పోతే 6 స్క్వేర్, ఇక్కడ మైనస్ 2 హోల్ స్క్వేర్, 3 4 మైనస్ 4 హోల్ స్క్వేర్. అవునా? 6 6 36, 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. సో ఇది ఏమవుతుంది? యాడ్ చేయండి. 36 16 4 అంతేనా? సో 10 16 3 4 5 56 రూట్ 56. ప్రస్తుతానికి అలాగే పెడదాం, అవసరాన్ని బట్టి సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? ఫ్యాక్టర్స్ అయితే వస్తాయి, ప్రస్తుతానికి అలాగే ఉన్నాయి. నెక్స్ట్ పిఆర్, ఇది ఆల్రెడీ x1 y1 z1 ఉంది, ఇది x2 y2 z2 ఉంది కదా, అలాగే తీసుకొని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. x2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. మా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కేర్ఫుల్. ఇప్పుడు నేను పిఆర్ తీసుకున్నా, ఇది x2 y2 z2, ఇది x1 y1 z1, ఇది చేశాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ పక్కన రాసుకోండి, మిస్టేక్ చేయొద్దండి. నాకు అలవాటు కాబట్టి నేను చేశాను. మీరు తప్పు పోతుంది అనుకుంటే మళ్ళీ పిఆర్ వాల్యూస్ రాసుకోండి, సపరేట్గా రాసుకొని చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? 7 8 9 9 స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 6 హోల్ స్క్వేర్, 9 9 81, 3 స్క్వేర్ 9, 6 6 36. ఏమవుతుంది? ఇది యాడ్ చేయండి. 81 9 36. సో 16 8 9 10 11 12 126. అన్ని సపరేట్గా వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఒక్కసారి యాడ్ చేసి చూద్దాము, ఫ్యాక్టర్స్ కనుక్కుందామా. ఇక్కడ 7 2 14 అంతేనా? సో ఇంకేం రాదు. 56ని చూడండి, 56కి ఫ్యాక్టర్స్ చేయండి. 2 2s 4, 2 8s 16, 2 1s 2 4s 8.
సో దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 14 అని రాయొచ్చు అంటమ్మా. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 రూట్ 14. ఓకేనా? అప్పుడు 126ని కూడా ఏమైనా ఫ్యాక్టర్స్ రాద్దాం చూడండి. 2 6 12, 2 3s 3తో, 3 2s 3 1s, 3 7s 21. అంతేనా? సో మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? 3 స్క్వేర్ ఇంటూ 7 2s 14. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 రూట్ 14. ఇక్కడ మళ్ళీ మీకు క్లారిటీ కోసం పిక్యూ వచ్చి రూట్ 14, క్యూఆర్ వచ్చి 2 రూట్ 14, పిఆర్ వచ్చి 3 రూట్ 14. ఇప్పుడు నేను పిక్యూని క్యూఆర్ని యాడ్ చేస్తున్నా. ఈ రెండు చిన్నవి, ఇది పెద్దది కదా. పిక్యూ ప్లస్ క్యూఆర్ చేయండి. రూట్ 14 ప్లస్ 2 రూట్ 14. చూడగానే చెప్పచ్చు మా, రూట్ 14 కామన్ తీస్తే 2 + 1 ఎంత? 3. 3 root 14. That equals to PR. Here, PQ plus QR equals to PR. Therefore, P, Q, R or collinear. నేను ఇందాకే చెప్పా, ఏవైనా రెండింటిని యాడ్ చేస్తే మూడోది కానీ వచ్చిందంటే దెన్ వీ కెన్ సే దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఇక్కడ పీక్యూని క్యూఆర్ని యాడ్ చేస్తే పిఆర్ వచ్చింది. సో ద 3 points ఆర్ కొలీనియర్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. అంతేనా? సింపుల్ మా. జస్ట్ పీక్యూకి క్యూఆర్కి పిఆర్కి డిస్టెన్సెస్ కనుక్కుంటాం. ఏవైనా రెండింటిని యాడ్ చేస్తే మూడోది వచ్చిందంటే దెన్ వీ కెన్ సే దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. అర్థమైందా? మన నెక్స్ట్ వన్ చూద్దామా? క్వశ్చన్ చూడండి. సెకండ్ లో ఫస్ట్ వన్ మా, వెరిఫై ద ఫాలోయింగ్. ఈ 3 points ఇచ్చారు, అది వర్టిసెస్ ఆఫ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చూపిమన్నారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏవైనా రెండు సైడ్స్ ఈక్వల్ అయితే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. సో అలాగే ఇక్కడ ఏవైనా రెండు డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో పిక్యూ క్యూఆర్ పిఆర్ డిస్టెన్సెస్ కనుక్కుందాం. ఏవైనా రెండిట్లో రెండు ఈక్వల్ అయినా వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్. చూడండి, PQ equals to, ఇది x1 y1 z1 అనుకోండి, ఇది x2 y2 z2 అనుకోండి, రూట్ ఆఫ్ x2 minus x1 whole square, y2 minus y1 whole square, z2 minus of minus z1 whole square. సో ఇది ఏమవుతుంది? 1లో 0 పోతే 1, 1 స్క్వేర్ అంటే 1, 7లో 6 పోతే ఎంత? 1, -1 హోల్ స్క్వేర్ అయినా కూడా 1. అవునా? సో 10లో 6 పోతే 4, 4 స్క్వేర్. సో ఇది ఇక్కడ 1 + 1 + 4 స్క్వేర్ అంటే 16, 17 18, రూట్ 18. రూట్ 18 అంటే 9 2s 18 కదమ్మా. సో ఇది ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ అంటే 3 రూట్ 2. ఓకేనా? రూట్ 9 అంటే 3 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 రూట్ 2. ఓకేనా? అలాగే క్యూఆర్ కనుక్కోండి. ఇప్పుడు ఇది x2 y2 z2 అనుకోండి, ఇది x1 y1 z1 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. x2 minus x1 whole square, y2 minus y1 whole square, z2 minus of minus plus z1 whole square. అవునా? 4లో 1 పోతే ఎంత? 3 స్క్వేర్, 9లో 6 పోతే ఎంత? 3 స్క్వేర్, 6లో 6 పోతే 0. సో ఇదేమవుతుంది? 9 + 9 18. అవునా? సో 18 అంటే మళ్ళీ సేమ్ 3 రూట్ 2. ఈ రెండు ఈక్వల్ వచ్చింది. ఇంకొకటి కూడా ఈక్వల్ వచ్చింది అనుకో, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇంకొకటి కూడా చెక్ చేయాలి, అది ఈక్వల్ కాకూడదు. సో పిఆర్ చెక్ చేయండి. ఇది ఆల్రెడీ x2 y2 ఉంది, ఇక్కడ x1 y1 ఉన్నాయి కదా. x2 minus x1 whole square, y2 minus y1 whole square, z2 minus of minus z1 whole square. సో 4 స్క్వేర్, 9లో 7 మైనస్ చేసామనుకో ఎంత? 2 స్క్వేర్, 10లో 6 పోతే 4 స్క్వేర్, 16 + 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16. సో యాడ్ చేయండి. 12 13 14 15 16. సో 36. రూట్ 36 అంటే 6 6 అవునా? 6 స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ చూడండి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏవైనా రెండు సైడ్స్ యొక్క లేదా రెండు డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే చాలు. ఇంకొకటి కూడా ఈక్వల్ అయిపోయింది అనుకో, అది ఈక్విలేటరల్ అయిపోతాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే ఈక్విలేటరల్, రెండు సైడ్స్ ఈక్వల్ అయితే ఐసోసెలస్. ఏది ఈక్వల్ కాకపోతే స్కేల్ అండ్ ట్రయాంగిల్. అవునా?
ఇక్కడ రెండు సైడ్స్ ఈక్వల్ అయ్యింది. వెరిఫై అన్నారు కదా. హియర్ PQ equals to QR and not equals to PR. Therefore, the points, the vertices forms an isosceles triangle. Hence verified. Verify అయితే అన్నారు కదా, hence verified. దీంట్లోనే సెకండ్ వన్ చూద్దామా. సెకండ్ రోమన్లో సెకండ్ వన్ మా 3 పాయింట్స్ ఇచ్చి ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసీబి ఇలా తీసుకున్నాం అనుకో, రెండు వాటి యొక్క స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ అయితే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. అలాగే ఇక్కడ 3 కనుక్కుందాం. ఏవైనా రెండిటి యొక్క స్క్వేర్ ని యాడ్ చేస్తే ఇంకో దాని యొక్క స్క్వేర్ కి ఈక్వల్ అయితే then we can say it is a right angle triangle. మరి చేద్దామా. ఇక్కడ చూడండి, ఒకదాని PQR ఇలా అనుకోండి. ఇప్పుడు PQ డిస్టెన్స్ కనుక్కుందాం. చూడండి, x1 y1 z1 అనుకోండి, x2 y2 z2 అనుకోండి. ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. అవునా, -1 హోల్ స్క్వేర్ అయినా కూడా 1 ఏమో. 7లో 6 పోతే -1 హోల్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ 10లో 6 పోతే -4 హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 4 స్క్వేర్ 16, 17 18 రూట్ 18. ఎలాగో హోల్ స్క్వేర్ చేస్తాం కాబట్టి అలాగే పెట్టేసేయండి. ప్రతిదానికి హోల్ స్క్వేర్ చేస్తాం కదా ఫార్ములాలో, అలాగే పెట్టండి. PQ QR చేద్దాం. ఇప్పుడు x1 y1 z1 x2 y2 z2 సబ్స్టిట్యూట్ చేయండి. x2 మైనస్ ఆఫ్ మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది, 4లో 1 పోతే 3 -3 హోల్ స్క్వేర్, 9లో 6 పోతే 3 3 స్క్వేర్, 6లో 6 పోతే 0, 9 ప్లస్ 9 రూట్ 9 ప్లస్ 9 18. అవునా, అలాగే PR కనుక్కుందాం. సబ్స్టిట్యూట్ చేయండి. x2 మైనస్ x1 -4 -0 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 9 - 7 హోల్ స్క్వేర్ z2 మైనస్ z1 6 - 10 హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ మా 16. ఇక్కడ 9లో 7 పోతే 9లో 7 పోతే 2 స్క్వేర్ అంటే 4, 10లో 6 పోతే 4 స్క్వేర్ అంటే మళ్ళీ 16. సో ఇదేమవుతుంది, 16 + 16 + 4 ఇందాకే చేసాం కదా, 12 13 14 15 16 రూట్ 36 అంటే 6 అవుతుంది. అవునా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దామా. PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ రూట్ 18 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 18 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 18 + 18 6 36. అవునా, అలాగే PR స్క్వేర్ 6 స్క్వేర్ 36. అవునా, ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ వచ్చాయో హియర్ PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ is equals to PR square. Therefore, the vertices forms a right angled triangle. Verify అన్నారు కదా, hence proved లేదా hence verified ఎలా అయినా రాసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. ఈ 3 కనుక్కున్నాం. అసలు చెప్పాలంటే సేమ్ ఇవే నంబర్స్ మా, ఇదే వాల్యూస్ కూడా వస్తాయి, కానీ మళ్ళీ చేసాం ఎందుకంటే ప్లస్లు మైనస్లు తేడా ఉన్నాయి. సో ఏమన్నా చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదు. హోల్ స్క్వేర్ అంటే అన్ని ప్లస్లో అయిపోతాయి. చూడండి, వాల్యూస్ కనుక్కున్నాం. ఇక్కడ PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ చేశాను, ఎంత 36 వచ్చింది. PR స్క్వేర్ చేసిన 36 వచ్చింది. PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ ఈక్వల్స్ టు PR స్క్వేర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్ అలాగే వచ్చింది కదా. సో ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయేమో, ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెకండ్లో థర్డ్ వన్ కూడా ఉంది,
వెరిఫై ఇట్ ఈస్ ఎ పారలోగ్రామ్ అన్నారు, కొంచెం పెద్దగా ఉంటుంది ప్రాబ్లం. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.